వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు. ఒక గ్రామంలో ధీర అనే చిన్నారి ఉండేది. ఆమె పాఠశాలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా వెళ్తూ ఉండేది. పాఠశాలలో జరిగే ప్రతి పరీక్షను చక్కగా రాస్తూ ఉండేది. కాకపోతే ఆమె అనుకున్నంత ఫలితాలు వచ్చేవి కావు. అయినా ధీర ఏమీ ఆగకుండా ఆమె తల వంచకుండా ఎక్కువగా చదవడం ప్రారంభించింది. ప్రతిసారి కూడా తాను విఫలమయ్యేలోపు మరింత కష్టం వచ్చి పడుతూ ఉండేది. అయినా ఆమె నిరాశ చెందకుండా చివరికి కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. గ్రామాన్ని గర్వపడేలా చేసింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే, మంచి ఫలితాలు రావడం కష్టం, కానీ అనుభవంతో విజయాన్ని సాధించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ముచ్చట్లు.